జనగణనలో కులగణన చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు వి హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. అంబర్పేట్ మహారాణా ప్రతాప్ లో ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సువర్ణ, మాజీ రాజ్యసభ సభ్యులు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు వి హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి హనుమంతరావు కోర్టు మంచి నిర్ణయం తీసుకుందని, ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వారు తెలిపారు. రిజర్వేషన్ చేసేస్తామని చెప్పుకున్న మోడీ ఈరోజు బిల్లు వీడిపోయింది. ఎవరు కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు సపోర్ట్ చేస్తలేరు, అపోజిషన్ అంటున్న అయినా జవాబు చెప్పాలి. 2023లో చేసినది కరెక్టా, లేకపోతే ఇప్పుడైనా మాట్లాడుతుంది కరెక్టా? మోడీ గారు సుప్రీంకోర్టు ఎవరైతే చీఫ్ జస్టిస్ చెప్తాడో మంచి నిర్ణయం జరిగింది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మీకు న్యాయం జరుగుతుంది. తప్పనిసరిగా మీరు వాళ్ళకి తెలపాలా, వాళ్ళకి ఒక ధైర్యం పెంచుకుంటూ మేము మీ వెంట ఉన్నామని. ఎందుకంటే ఎవరు చెప్పినది మగవాళ్ళు చెప్పింది ఎక్కువ ఎక్కదు, కానీ ఒక ఆడవాళ్ళకి చెప్పింది బాగా ఎక్కుతుంది. కాబట్టి మీరు కింద हनुमंतराव साहब साबका सदर पीसीसी व एडवाइजर गवर्नमेंट ऑफ तेलंगाना మొట్టమొదలు రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకు చేస్తున్నటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని అన్ని జిల్లాలలో మహిళలకు చెప్పాలని ఈనాడు ఫస్ట్ టైం పెట్టారు. ఇదే రోజు మంచి నిర్ణయం జరిగింది. ఎన్నో రోజుల నుంచి మేము అంటున్నాం మహిళా బిల్లులో ఎస్సీ ఎస్టీలు పెట్టారు కానీ మాది పెట్టలేదు. కనుక ఇవాళ సుప్రీంకోర్టు ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. జనగణనలో కులగణ ఉండాలి, అప్పుడే అభివృద్ధి జరుగుతుంది. 60 కోట్ల జనం ఉన్నటువంటి బీసీలకు మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, వారికి సర్వాధికారాలు ఇవ్వాలని వారు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మంచి శుభసూచకం. దీనివల్ల ప్రతి మహిళకు కూడా ఏది కుల వృత్తులు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ సహకారం ఉంటుంది, లోన్లు ఇస్తారు. దాని ద్వారా మీరు కూడా మీ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసే సమయంలో ఎన్నో రోజుల నుంచి మేము ఫైట్ చేస్తున్నాం. కులగణలో ఏది జనగణనలో కులగణ పెట్టుమంటే వాళ్ళు పెట్టలే. అమిత్ షా ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వం నుంచి పంపించిన ఆర్డినెన్స్ లో ఇది లేదు. కనుక ఇవాళ పెట్టడానికి కోర్టు నిర్ణయం తీసుకున్నందుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మొన్న జరిగినటువంటి పార్లమెంటులో మహిళా బిల్లు వచ్చింది, కానీ అందులో రిజర్వేషన్ లేదు. కనుక దానికి వ్యతిరేకంగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇండియా కూటమి వ్యతిరేకం చేసింది కాబట్టి బిల్లు వెనుకపోయింది. లేకపోతే మా మహిళలకు అన్యాయం జరుగుతుంటే ఇవాళ రోజు సుప్రీంకోర్టు కూడా మంచి నిర్ణయం తీసుకున్నది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పేద ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది. ఇది కేవలం రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఎస్సీ ఎస్టీలకే కాదు బీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది. కనుక నేను పవర్లో వస్తే వారికి జితిన హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. దాన్ని బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి నరేంద్ర మోడీ దాన్ని వెనుకకు తిప్పాలని ప్రయత్నం చేశాడు. కానీ కోర్టులు మా బీసీల మీద ఉన్న ప్రేమ, 140 కోట్లు ఉన్నటువంటి జనంలో 60% మేము ఉన్నాం. మొన్న రేవంత్ రెడ్డి గారు చేస్తే తెలంగాణలో 56% ఉన్నారు. కనుక సరి అయిన సమయంలో
కోర్టు మంచి నిర్ణయం తీసుకున్నది. వారికి మా శుభాకాంక్షలు. ఎందుకంటే మా బీసీలలో కుల వృత్తులు, మా సగలవాడు, మంగళవాడు, ఒడ్డరోడు అందరు కూడా బట్టలు ఉతుకున్నట్టు వాళ్ళు అందరికీ న్యాయం జరుగుతుందని ఇవాళ సుప్రీంకోర్టుకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా